ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం. లలితా సహస్రనామంలోని 26వ నామం కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః అని చెప్పాలి. ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. 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 ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః అని చెప్పాలి. ప్రతిపదార్థం కర్పూర అంటే కర్పూరపు, వీటిక అంటే తాంబూలము యొక్క, ఆమోద సువాసన లేదా పరిమళమును, సమాకర్షత్ అంటే చక్కగా గ్రహించుచున్న, దిక్ అంతర అంటే దిగంతర, దిగంతముల వరకు ఆవరణములు కలిగినది. ఈ నామంలో అమ్మవారి తాంబూల చర్వణం గురించి ఈ నామం వివరిస్తూ ఉంది. వీటిక అనే సంస్కృత పదమే తెలుగులో వీడెము అయింది. హిందుస్థానీలే దీన్నే బీడా లేదా పాన్ బీడాగా రూపాంతరం చెందింది అంటారు. తాంబూల చర్వణం కూడా చతుషష్ఠి లలిత కళల్లో ఒకటి. ఎన్నో రకాల తాంబూలాలుంటాయి, జరద, కార, మీఠా మొదలగునవి. కానీ అమ్మవారు వేసుకున్నది కర్పూర తాంబూలం. కర్పూర తాంబూలంలో ఏలకలు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, వక్కలు, చలువ మిరియాలు, కవిరి, తమలపాకులు మొదలైనవి ఉంటాయి. వీటి వల్ల తాంబూలానికి పరిమళం వస్తుంది. అమ్మవారు ఈ తాంబూలం వేసుకునేటప్పుడు వచ్చిన పరిమళం దిగంతాల దాకా వ్యాపించిందిట. తాంబూల చర్వణం వల్ల పళ్లకు గట్టిదనం వస్తుంది. తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. నాలుక, నోరు పండి ఎర్రని రంగులో అందంగా ఉండటంతో పాటు పరిమళం తనకే కాక చుట్టూ ఉన్న వారికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కర్పూరం స్వచ్ఛంగా, తెల్లగా, నిర్మలంగా, చల్లగా, తేలికగా ఉంటుంది. తన స్థూల అస్తిత్వాన్ని తక్కువ కాలంలో పోగొట్టుకుంటుంది. తనలోని అగ్నిని తక్కువ కాలంలో వ్యక్తం చేస్తుంది. వెలుగును, పరిమళాన్ని కూడా ఇస్తుంది. కర్పూరం స్థూల స్థితి అయిన ఘనస్థితిలో ఉన్న ద్రవస్థితి చెందకుండానే సూక్ష్మస్థితి అయిన వాయుస్థితిలోకి సూటిగా తక్కువ కాలంలో మారగలదు. అందువల్ల స్థూల లోకంలో ఉండే వారి నుండి వారి సూక్ష్మ శరీరం వేరై తక్కువ కాలంలోనే సూక్ష్మలోకాల్లో వివరించడానికి వారికి అనుభూతి పరంగా ఈ కర్పూరం దోహదపడుతుంది. పచ్చకర్పూరం తాంబూలంలో చేరి పళ్ళకు గట్టిదనాన్ని, కాటుకలో చేరి కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క కర్పూరంతో కలిగినటువంటి తాంబూలాన్ని చర్వణం ఏ విధంగా ఉంది అన్నది అది దాని యొక్క పరిమళం దిగంతాల దాకా వ్యాపించింది అని వివరణ ఇచ్చారు ఇందులో. అమ్మవారి నాలుకను అనే అనుస్వరం బిందువుతో న్యాసం చెయ్యాలి. కర్పూర తాంబూల చర్వణం వలన దిగంతాల వరకు పరిమళములు వెదుజొల్లునది అని ఈ నామానికి మొత్తం మీద అర్థం చేసుకోవాలి. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.